Hello, good morning students. In the last class we discussing about straight line method or fixed installment method or original cost method of depreciation. సో మనం డిప్రిసియేషన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో దాంట్లో 2 టైప్స్ ఉన్నాయి మా మెయిన్లీ ఏంటది స్ట్రైట్ లైన్ మెథడ్ అండ్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. సో ఈ స్ట్రైట్ లైన్ మెథడ్ని ఇంకేమంటున్నారు ఒరిజినల్ కాస్ట్ మెథడ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం 2 ప్రాబ్లమ్స్. సో అక్కడ స్ట్రైట్ లైన్ మెథడ్లో ఏంటమ్మా స్ట్రైట్ లైన్లో ఫిక్స్డ్ అంటున్నాం. అంటే ఏంటి ఫిక్స్డ్ ఇక్కడ డిప్రిసియేషన్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకే, సో స్ట్రైట్ లైన్ మెథడ్లో ఏంటంటే మనం క్యాలిక్యులేషన్ చేసే డిప్రిసియేషన్ అనేది ఫిక్స్డ్. ఫస్ట్ అయితే మనం ఎంత అయితే డిప్రిసియేషన్ అంటే ఇక్కడ ఒరిజినల్ కాస్ట్ పైన డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెషినరీని మనం January 1st 1 lakh రూపీస్కి పర్చేస్ చేసాం. సో అకౌంట్స్ అనేది ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే December 31st. ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది అంటే మార్చ్లో ఎండ్ అవుతుంది. జనవరిలో స్టార్ట్ అవుతే డిసెంబర్లో ఎండ్ అవుతుంది. సో మనం ఇక్కడ జనవరి స్టార్టింగ్లోనే పర్చేస్ చేసాం 1 lakh రూపీస్ మెషినరీని అండ్ డిప్రిసియేషన్ ప్రొవైడెడ్ 10%. సో 1 lakh పైన 10% అంటే 10,000. సో ఈ 10,000 డిప్రిసియేషన్ అనేది ఎలా తీసుకుంటున్నాం మనం ఇక్కడ ఒరిజినల్ కాస్ట్ పైన. సో ఎవ్రీ ఇయర్ మనం ఈ 1 lakh రూపీస్ని మాత్రమే డిప్రిసియేషన్ చేస్తాం. సో ఫస్ట్ ఒక్కసారి క్యాలిక్యులేషన్ చేసామంటే ఎంత వచ్చిందమ్మా 10,000. సో ఈ 10,000నే మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్కి ఎన్ని ఇయర్స్ అప్ టు ద అసెట్ వాజ్ సోల్డ్ ఆ అసెట్ని సేల్ చేసే వరకు కూడా మనం డిప్రిసియేషన్ అనేది 1 lakh తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ January 1st కాకుండా July 1stకి పర్చేస్ చేసాము. ఓకే, సో సేమ్ మెషినరీని మనం July 1stకి పర్చేస్ చేసాం. సో July 1stకి పర్చేస్ చేసామంటే మళ్ళీ డిసెంబర్కి ఎన్ని మంత్స్ అవుతుంది మా 6 months. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో 6 months. అప్పుడేంటి మనం ఆ ఇయర్ 2013లో మనం July 1stకి పర్చేస్ చేసామంటే 2013కి అదేంటి డిప్రిసియేషన్ అనేది 6 monthsకే అంతే కదా. మనం అసెట్ని అయితే ఎప్పుడు పర్చేస్ చేస్తున్నామో సో ఆ పర్చేసింగ్ డేట్ నుండి అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది బుక్స్ అనేది అప్పటి వరకే డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. సో July 1stకి పర్చేస్ చేసాము అంటే అప్పుడు ఏమవుతుంది అది డిసెంబర్కి 6 months అవుతుంది. సో 2013లో ఓన్లీ 6 monthsకే డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇట్ మీన్స్ 1 lakh ఇంటూ 10% ఇంటూ 6 months బై 12 6/12 అప్పుడు ఎంత వస్తుందమ్మా 5,000. నెక్స్ట్ 2014లో ఇంకా దాన్ని ఏం సేల్ చేయట్లేదు మనం. సో 2014లో కంప్లీట్ డిప్రిసియేషన్ దట్ ఈస్ 1 lakh ఇంటూ 10%. సో 10,000ని తీసుకోవాలి ఎప్పుడు 2014లో. ఎందుకంటే ఇక్కడ మనం డిప్రిసియేషన్ 1 year కంప్లీట్గా యూజ్ చేస్తున్నాం అసెట్ని. ఓకే, సో మనం అసెట్ని ఎప్పుడు పర్చేస్ చేస్తున్నాం, దాన్ని ఎంత యూసేజ్ చేస్తున్నాం అండ్ ఎప్పుడు సేల్ చేస్తున్నాం. దీస్ 3 things ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో పర్చేసింగ్ డేట్, యూసేజ్, సేలింగ్ అండ్ క్లోజింగ్ డేట్. అకౌంట్ అనేది ఎప్పుడు క్లోజ్ అవుతుంది, మనం దాన్ని ఎప్పుడు పర్చేస్ చేసాం, అకౌంట్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది, దాన్ని మనం ఎప్పుడు సేల్ చేస్తున్నాం. సో డిప్రిసియేషన్ ఎప్పటివరకు ఛార్జ్ చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్. సో అలా స్ట్రైట్ లైన్ మెథడ్లో ఏంటంటే ఒరిజినల్ కాస్ట్ పైన మనం అక్కడ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. సో డైరెక్ట్గా డిప్రిసియేషన్ ఒరిజినల్ కాస్ట్ పైన తీసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ ద మెథడ్ 1 ఆఫ్ డిప్రిసియేషన్. So today we are discussing about second method of depreciation, that is written down value method or diminishing value method or reducing balance method. So written down means down అంటే ఏంటమ్మా తగ్గడం,
రైట్. డౌన్ అవుతున్నానంటే వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సో రిటర్న్ డౌన్ అంటే ఏంటి ఇక్కడ తగ్గడం. సో దీన్నే తెలుగులో తగ్గుతున్న నిల్వల పద్ధతి అంటారమ్మా. ఓకేనా. సో రిటర్న్ డౌన్. నెక్స్ట్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. సో వాట్ ఈజ్ మీన్ బై రెడ్యూసింగ్? రెడ్యూస్ మీన్స్ ఏంటమ్మా? రెడ్యూస్ చేయడం, తీసేయడం, మైనస్ చేయడం. సో అప్పుడు కూడా ఏమవుతుంది వాల్యూ అనేది? వాల్యూ విల్ బి డిక్రీజ్డ్. నెక్స్ట్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. డిమినిషెస్ అంటే తగ్గడం. సో వీటన్నిటిని కూడా సేమ్ నేమ్. మనకి స్ట్రెయిట్ లైన్కి అయితే ఎలా 3 నేమ్స్ ఉన్నాయో సెకండ్ మెథడ్ కూడా అలాగే అమ్మ. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, రిటర్న్ డౌన్ బ్యాలెన్స్ మెథడ్, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. సో త్రీ ఆర్ సేమ్. ఇలా ఏ నేమ్ వచ్చినా కూడా మనం చేయాల్సిన మెథడ్ ఒకటే. ఓకే. సో ఇన్ దిస్ మెథడ్ ఏంటంటే మనం డిప్రిసియేషన్ అనేది రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. సో వాల్యూ తగ్గుతున్న నిల్వల పద్ధతి అంటున్నాం. సో వాల్యూ అనేది మనకి ఎంత ఈ ఇయర్కి క్యారీడ్ బ్యాలెన్స్ అనేది ఎంత చూపిస్తున్నామో సో దానిపైనే మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాకే ఎగ్జాంపుల్ తీసుకోండి. సో 1 lakh మిషనరీని పర్చేస్ చేసాము. సో 10% డిప్రిసియేషన్ అంటే 10,000. సో బై క్రెడిట్ సైడ్ డిప్రిసియేషన్ 10,000. సో ఈ 1 lakh నుండి 10,000ని మైనస్ చేస్తాం, 90,000 వస్తుంది. సో ఈ 90,000 నెక్స్ట్ ఇయర్కి ఏంటమ్మా? ఓపెనింగ్ బ్యాలెన్స్. సో ఇది నెక్స్ట్ ఇయర్కి మనం ఓపెనింగ్ 90,000 తీసుకుంటాం. నెక్స్ట్ బై డిప్రిసియేషన్. మళ్ళీ ఈ ఇయర్కి డిప్రిసియేషన్ చేయాలి కదా. సో అప్పుడు ఎలా డిప్రిసియేషన్ తీసుకుంటామంటే మన దగ్గర ఈ బ్యాలెన్స్ ఉంది కదమ్మా, ఈ క్యారీడ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ అవుతుంది కదా. సో మన దగ్గర ఎంతైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ పైన మళ్ళీ 10% చెయ్యాలి. ఓకేనా. సో 90,000 ఇంటూ 10%. అదే మనం ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్లో అయితే మళ్ళీ మనం ఇక్కడ 90,000 పైన చెయ్యము, డైరెక్ట్గా మనం ఫస్టే చేసాంగా 10,000. ఆ 10,000నే నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకుంటాం. సో అది ఫిక్స్డ్ అంతే. డిప్రిసియేషన్ అనేది చేంజ్ అవ్వదు, ఫిక్స్డ్. అదే డిప్రిసియేషన్ని ఎవ్రీ ఇయర్ తీసుకుంటాం క్యాలిక్యులేషన్లో. బట్ in this method, reducing balance method or diminishing balance method or return down value method. సో దీంట్లో ఏంటంటే మనకు బ్యాలెన్స్ ఎంతైతే వస్తుందో సో నెక్స్ట్ ఇయర్కి అది ఓపెనింగ్ అవుతుంది, మళ్ళీ ఆ బ్యాలెన్స్ పైన మనం డిప్రిసియేషన్ అనేది చేయాలి. సో ఇట్ మీన్స్ 90,000 ఉంది కదమ్మా, ఆ 90,000 పైన మళ్ళీ 10%. సో 90,000 ఇంటూ 10% 9,000. సో మళ్ళీ టోటల్ 90,000 మైనస్ 9,000 81,000. ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ అవుతుంది. మళ్ళీ ఆ ఇయర్లో డిప్రిసియేషన్ చేయాలి కదా, అప్పుడు మళ్ళీ 81,000 పైన 10%. సో 8,100. మళ్ళీ దాన్ని మైనస్ చేయాలి. సో ఇలా ఎంతైతే మనకు బ్యాలెన్స్ వచ్చిన బ్యాలెన్స్ పైన డిప్రిసియేషన్, ఎంత బ్యాలెన్స్ వస్తుందో మళ్ళీ డిప్రిసియేషన్ అనేది చేయాలి. అదే స్ట్రెయిట్ లైన్ మెథడ్లో, ఫిక్స్డ్ ఇన్స్టాల్ మెథడ్లో అయితే డైరెక్ట్గా ఒకటేసారి మనం డిప్రిసియేషన్ అనేది చేస్తాం ఒరిజినల్ కాస్ట్ పైన. ఫస్ట్లీ మనం మెయిన్ బ్యాలెన్స్ పైనే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి అదే వాల్యూని మనం ఎవ్రీ ఇయర్ తీసుకుంటాం. ఇఫ్ కేస్ సేల్ చేస్తున్నామంటే ఏ మంత్ చేస్తున్నారో, ఎన్ని మంత్స్కి చేస్తున్నారో చూసి అప్పటికి చేస్తాం డిప్రిసియేషన్ అనేది. ఓకే. బట్ ఇక్కడ మనకి ఈ మెథడ్లో ఏంటంటే బ్యాలెన్స్ పైన మనకు బ్యాలెన్స్ ఎంతైతే వస్తుందో ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఆ బ్యాలెన్స్ పైన డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. సో చూడండి అమ్మా, ప్రాబ్లం చూడండి. Bajaj and Co. close their accounts on 31st March every year. They purchase the machineries as follows. First, 1/1/2013, machinery purchased rupees 1,20,000. 1/1/2013, machinery purchased were rupees 1,20,000. సో 1/1 అంటే January 1st ఇక్కడ మెషినరీని పర్చేస్ చేస్తున్నారు. ఎంతమ్మా? 1,20,000. నెక్స్ట్, purchased machineries costing
1,20,000 on 1/7/2013. సో 2013లోనే మనకి 2 మెషినరీస్ని పర్చేస్ చేసాం. ఫస్ట్లీ January 1st 2013 1,20,000 అండ్ అగైన్ July 1st 2013 1,20,000. సో 2 మెషిన్స్ని ఇక్కడ మనం పర్చేస్ చేస్తున్నాం, రైట్. నెక్స్ట్ on 1/10/2014 some machineries were purchased costing 1,20,000. మళ్ళీ మనం ఇక్కడ అక్టోబర్ 2014లో ఇంకొక మెషినరీని పర్చేస్ చేస్తున్నాం. ఎంతమ్మా? 1,20,000. ఓకే. నెక్స్ట్ on 1/10/2014 again purchased some machinery costing 20,000. మళ్ళీ అక్టోబర్ 1st 2014లో ఇంకొక మెషినరీని పర్చేస్ చేస్తున్నాం. కాస్ట్ ఎంతమ్మా? 20,000. నెక్స్ట్ on 1/1/2016 purchased a new machine for 60,000. మళ్ళీ 2016లో న్యూ మెషినరీని పర్చేస్ చేస్తున్నాం. ఎంతమ్మ కాస్ట్? 60,000. నెక్స్ట్ one machine costing 40,000 which was purchased on 1/7/2013 was sold for rupees 12,000. సో ఇక్కడ ఏమంటున్నాం? one machine costing 40,000 which was purchased on 1/7/2013. సో July 1st 2013కి పర్చేస్ చేసిన వాల్యూ ఎంత? 40,000 మెషినరీ. సో ఈ 40,000 మెషినరీని 12,000కి సేల్ చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ they charge depreciation at the rate 33 1/3%. 33 1/3% on the written down value method. సో ఇక్కడ ఏమంటున్నారు? రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్లో మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో పర్సంటేజ్ ఎంత ఇచ్చారమ్మా? 33 1/3. ఇట్ మీన్స్ 33.1/3 అంటే 0.33. సో మనం ఇక్కడ ఎంత తీసుకుంటాం ఇప్పుడు? 33.33%. ఓకేనా? 1/3 అంటే ఎంత వస్తుందమ్మా? 1/3 0.333 వస్తుంది. సో దాన్ని ఇక్కడ మనం ప్లస్ చేస్తున్నాం. 33.33. They have the practice to charge depreciation for the full year even if the machinery is used for part of the year. Prepare machinery account in the books of Bajaj and Co. for the 3 years ending 31st March 2016. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి? April 1st 2013లో స్టార్ట్ అయింది. సో మనం March 31st 2016 వరకే అకౌంట్ని ప్రిపేర్ చేయాలి. సో ఇక్కడ ఏమంటున్నారు? దే హ్యావ్ ద ప్రాక్టీస్ టు చార్జ్ డిప్రిసియేషన్ ఫర్ ద ఫుల్ ఇయర్ ఈవెన్ ఇఫ్ ద మిషనరీ ఈస్ యూజ్డ్ ఫర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్. సో ఇక్కడ ఏమంటున్నారమ్మా? మెషినరీని మనం మిడిల్లో యూజ్ చేసినా సరే, ఓకే, మెషినరీని మిడిల్ ఆఫ్ ద ఏజ్లో యూజ్ చేసినా, మిడిల్ ఆఫ్ ద ఇయర్లో పర్చేస్ చేసినా కూడా ఇక్కడ వాళ్ళు ఏం ఛార్జ్ చేస్తున్నారు? డిప్రిసియేషన్ అనేది ఫుల్ ఇయర్కి డిప్రిసియేషన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి కండిషన్ ఇచ్చారు వాళ్ళు. సో వాళ్ళు అలా ప్రిపేర్ చేశారు కాబట్టి మనం కూడా ఇక్కడ ఫుల్ ఇయర్కే తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ మెన్షన్ చేయకపోతే, ఓకే, ఇఫ్ దిస్ పాయింట్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద క్వశ్చన్, సో ఈ పాయింట్ మనకి క్వశ్చన్లో ఇవ్వనట్లయితే మనం డైరెక్ట్గా ఎన్ని మంత్స్కి పర్చేస్ చేసాం, ఎప్పుడు పర్చేస్ చేస్తున్నాం, సో మిడిల్లో పర్చేస్ చేసామంటే ఎన్ని మంత్స్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాం, రైట్. సో వీళ్ళు ఏమన్నారు ఇక్కడ? మిడిల్లో పర్చేస్ చేసిన, మిడిల్లో సేల్ చేసిన ఆఫ్ మెషినరీని, సో ఆఫ్ ఆఫ్ ద యూసేజ్ ఆఫ్ మెషినరీని కూడా మనం ఇక్కడ ఫుల్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుందంటే అక్టోబర్లో పర్చేస్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ద మెషినరీస్. బట్ వాళ్ళు ఏమంటున్నారు? అక్టోబర్ అయినా సరే 1 ఇయర్కి తీసుకోమంటారు డిప్రిసియేషన్. సో నో ప్రాబ్లం, డైరెక్ట్గా మనం 1 ఇయర్ కంటే ఈజీ అయిపోతుంది. ఓకే. సో ఫస్ట్ చూడండి అమ్మా,
machinery account. So to debit side, to cash account or bank account purchase ఎంతమ్మా 1/1/2013 ఎంత పర్చేస్ చేశారు మెషినరీని 1,20,000 1,20,000. Next 1/7/2013 purchased another machinery costing rupees 1,20,000. సో ఈ 2013లోనే 2 మెషినరీస్ని పర్చేస్ చేస్తున్నాం. ఓకే, జనవరిలో ఒకటి, జూలైలో ఒకటి. కాస్ట్ ఎంతమ్మా 1,20,000 అండ్ 1,20,000. రైట్. సో చూడండి, బై డిప్రిసియేషన్ అకౌంట్ ఎంతమ్మా 33 1/3%. సో 33.33 తీసుకోవాలి. సో ఇక్కడ మనం 2 మెషిన్స్ కదా, డైరెక్ట్గా 2 మెషిన్స్కి కలిపి తీసుకుంటున్నాం. 1,20,000 ప్లస్ 1,20,000 2,40,000. సో ఈ 2,40,000 ఇంటూ 33.33. ఓకే, 2,40,000 ఇంటూ 33.33 ఎంతమ్మా 80,000. సో ఇదేంటి, ఈ టోటల్ నుండి మైనస్ చేస్తాం. 2,40,000 మైనస్ 80,000. సో 2,40,000 నుండి 80,000ని మైనస్ చేస్తే ఎంతనన్నా 1,60,000. ఎంత 1,60,000. సో ఇది నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సో 1/4/2014 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1,60,000. ఓకే, సో ఇక్కడ అకౌంట్స్ అనేది మార్చ్లో ఎండ్ అవుతుంది అంటే ఏప్రిల్లో ఓపెనింగ్ కదమ్మా. సో అందుకే ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం 1/4/2014 ఎంత బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడికి 1,60,000. ఓకే, 1,60,000. నెక్స్ట్ ఈ 2014లో ఇంకొక అడ్జస్ట్మెంట్ ఇచ్చారు కదమ్మా. ఆన్ 1/10/2014 అగైన్ పర్చేస్డ్ సమ్ మెషినరీ కాస్టింగ్ 20,000. సో ఇంకొక మెషినరీని కూడా ఇక్కడ పర్చేస్ చేశారు. ఎంతమ్మా కాస్ట్ 20,000. సో 1,60,000 ప్లస్ 20,000 1,80,000. ఓకేమా. సో ఇక్కడ ఇంకొక మెషినరీని మనం పర్చేస్ చేసాం. ఎంత కాస్టింగ్ 20,000. ఓకే, సో మళ్ళీ మనం ఇక్కడ డిప్రిసియేషన్ చేయాలి కదా. సో ఈ రిటర్న్ డౌన్ బ్యాలెన్స్ మెథడ్లో ఏంటి, బ్యాలెన్స్ ఎంత ఉంటుందో మళ్ళీ దానిపైన డిప్రిసియేషన్ అనేది చేయాలి. సో ఎంత ఉంది ఇక్కడ బ్యాలెన్స్ మనకి 1,60,000 అండ్ 20 1,80,000. సో ఈ 1,80,000 పైన మళ్ళీ ఎంత పర్సంటేజ్ 33.33. సో 1,80,000 ఇంటూ 33.33 ఎంత వచ్చిందమ్మా 60,000. ఓకే, ఎంత వచ్చింది బ్యాలెన్స్ 60,000. సో 1,80,000 మైనస్ 60,000. ఈ టోటల్ నుండి డిప్రిసియేషన్ మైనస్ చేయాలి కదా. సో ఎంత వచ్చింది ఇక్కడ ఇప్పుడు 1,20,000. సో అక్కడ 31st March 2015కి క్లోజింగ్ ఎంత అయింది 1,20,000. సో ఇది నెక్స్ట్ ఇయర్కి ఏంటమ్మా ఓపెనింగ్ అవుతుంది. సో టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1,20,000. ఓకే, ఎంత బ్యాలెన్స్ 1,20,000. సో ఈ 2015లోనే మనకి ఇంకొక అడ్జస్ట్మెంట్ ఇచ్చారు కదా. ఎక్కడ 2016లో one machine costing 40,000 which was purchased on 1/7/2013 was sold for rupees 12,000 on 1/4/2015.
15. సో ఒక మెషినరీని మనం ఇక్కడ 40,000కి 2013 జూలై 1కి కొన్నామమ్మా. ఓకేనా, 2013 జూలై 1కి ఒక మెషిన్ని కొన్నాం 40,000 పెట్టి. ఆ 40,000 మెషినరీని 12,000కి 2015 ఏప్రిల్లో మనం సేల్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు 2013కి చేయాలి డిప్రిసియేషన్, 14 చేయాలి అండ్ 15 చేయాలి, రైట్. 13 to 14, 14 to 15 అండ్ 15లో అప్ టు ఏప్రిల్. సో చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ మెషినరీ. సో మనం ఇక్కడ మెషినరీని సేల్ చేస్తున్నాము అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో కాస్ట్ ఆఫ్ మెషినరీ ఆన్ 1/7/2013 40,000. సో మెషినరీ కాస్ట్ ఎంతమ్మా? 40,000. సో ఇది ఎప్పుడు? 1/7/2013. సో డిప్రిసియేషన్ చేయాలి కదా ఇక్కడ. April 1st 2013 to March 31st 2014. So 13 to 14, 40,000 into 33.33, 13,333. ఎంత వచ్చిందమ్మా? 13,333 మైనస్ 26,667. ఎంత వచ్చింది? 26,667. నెక్స్ట్ మళ్ళీ April 1st 2014 టు 31st March 2000. ఇక్కడ 2 years ఎందుకు వస్తుంది అంటే మనకు అకౌంటింగ్ ఇయర్ అనేది మిడిల్లో స్టార్ట్ అయింది కదమ్మా. జనవరి టు డిసెంబర్ అంటే ఒకటే ఇయర్లో 12 months అయిపోతుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది? ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మార్చ్కి క్లోజ్ అవుతుంది. అంటే ఏప్రిల్ టు మార్చ్కి మధ్యలో డిసెంబర్ వస్తుంది కదా. సో జనవరి ఇయర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 14 to 15. 14 to 15 ఎంత మళ్ళీ? సో ఇక్కడ ఏ మెథడ్ ఇది? రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. సో బ్యాలెన్స్ ఎంత వస్తుందో దానిపైనే చేయాలి మళ్ళీ. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉందమ్మా? 26,667 ఇంటూ 33.33 8,889. ఎంత? 8,889 మైనస్ చేస్తే 17,778. ఓకే, ఎంత వచ్చింది వాల్యూ? 17,778. ఇప్పుడు మనం ఇది 2015లోనే సేల్ చేస్తున్నాం. ఎంత సేల్ చేస్తున్నామమ్మా? 12,000. ఓకే, యాక్చువల్లీ మిషనరీ కాస్ట్ ఎంత వచ్చింది మనకి? 17,778, రైట్. 17,778 ఉంది మిషనరీ కాస్ట్. బట్ మనం ఇక్కడ 12,000కే సేల్ చేస్తున్నాం. సో ఏంటి? మిషనరీ అనేది మనం తక్కువకి సేల్ చేస్తున్నాం, యాక్చువల్ అమౌంట్ కంటే తక్కువ కాస్ట్కి సేల్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఏమవుతుంది? లాస్ ఆన్ సేల్ ఆఫ్ మెషినరీ. సో లాస్ వచ్చిందమ్మా మనకి ఇప్పుడు. ఓకే, ఎంత లాస్ వచ్చినప్పుడు? క్రెడిట్ సైడ్. ప్రాఫిట్ వచ్చినప్పుడు డెబిట్ సైడ్. ఎంత లాస్ వచ్చింది? 17,778 మైనస్ 12,000, 5,778. సో 5,778 అనేది మనకి లాస్ వచ్చింది. ఈ 40,000 మెషినరీని 12,000కి సేల్ చేస్తున్నాం. సో డిప్రిసియేషన్ అంతా మైనస్ చేస్తే మనకి 17,778 ఉంది వాల్యూ. బట్ మనం 12,000కే సేల్ చేస్తున్నామంటే 5,778 అనేది లాస్. ఓకే, సో ఇక్కడ డిప్రిసియేషన్ ఏంటంటే కంప్లీట్గా తీసుకోమన్నారు. యాక్చువల్లీ ఇక్కడ క్లోజ్ ఇప్పుడు ఏప్రిల్లోనే అమ్ముతున్నాం కదా ఇది. సో ఏప్రిల్ అంటే 1 year, మార్చ్ టు ఏప్రిల్ 1 year. అందుకే మనం డైరెక్ట్గా 2 yearsకి 13 to 14, 14 to 15 2 years డిప్రిసియేషన్ తీసుకున్నాం. ఓకేనా. బట్ ఇక్కడ స్టార్ట్ అయింది 1/7. యాక్చువల్లీ ఇక్కడ 6 months తీసుకోవాలి. బట్ వాళ్ళ కండిషన్ ఏమన్నారు? పార్ట్ టైమ్గా యూస్ చేసిన మెషినరీని మిడిల్లో యూసేజ్ చేసిన హాఫ్ ఆఫ్ ద మెషినరీని యూస్ చేసినా కూడా 1 yearకి కంప్లీట్గా డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో అందుకే మనం 1 yearకి తీసుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకెక్కడ ఏముందమ్మా?
on 1/1/2016 purchased a new machine worth costing rupees 60,000. ఇంకొక మెషినరీని మళ్ళీ పర్చేస్ చేసాం. ఎంత అది కాస్ట్? 60,000. సో మనకు బ్యాలెన్స్ ఎంత ఉంది? 1,20,000. ఇంకొకటి మళ్ళీ పర్చేస్ టు క్యాష్ 60,000. టు క్యాష్ 60,000. రైట్. ఇప్పుడు సో దీనికి డిప్రిసియేషన్ చేయాలి కదమ్మా టోటల్కి. మనం ఇక్కడ చేసిన డిప్రిసియేషన్ దేనికి? ఇంకొక మెషినరీని 40,000కి కొని సేల్ చేశారు. సో ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసాము. బట్ ఇంకా దీనికి డిప్రిసియేషన్ చేయలేదు. మన దగ్గర ఉన్న మెషినరీకి ఇంకా మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేషన్ చేయలేదు. సో దానికి డిప్రిసియేషన్ చేయాలి కదా. సో చూడండి ఎంత ఉందమ్మా టోటల్? 1,80,000. ఓకే, టోటల్ ఎంత ఉంది? 1,80,000. సో ఈ మెషినరీకి మనం ఇప్పుడు డిప్రిసియేషన్ చేస్తున్నాం. ఓకేనా? ఈ 1,80,000కి 33.33 చేస్తే ఎంత వచ్చిందమ్మా? 54,074. సో సేల్ చేసే వాల్యూ కూడా క్రెడిట్ సైడ్ వేయాలి కదా. బై సేల్ 12,000. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాస్ 5,778. డిప్రిసియేషన్ ఫర్ మెషినరీ బ్యాలెన్స్ క్యారీ. టోటల్ ఎంత? 1,80,000. సో ఈ 1,80,000 నుండి ఇవన్నీ కూడా మైనస్ చేసి ఎంత వచ్చిందమ్మా బ్యాలెన్స్? 1,08,148. సో ఇదే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్. టూ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1,08,148. రైట్. సో ఇది అమ్మ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే మనకి డిప్రిసియేషన్ అనేది కంప్లీట్గా 1 ఇయర్కే తీసుకున్నాం. సో ఈజీ అవుతుంది. ఇక్కడ మనం 1 ఇయర్కి తీసుకోకపోతే అది పర్చేస్ చేసిన మంత్ నుండి తీసుకోవాలి అంటే 6 months, 5 months, 12 months, 4 months, 9 months అలా మనం మంత్స్ని డివైడ్ చేసి డిప్రిసియేషన్ తీసుకోవాలి. సో దీంట్లో అలాంటి రిస్క్ ఏది లేకుండా డైరెక్ట్గా అన్నీ కూడా 1 ఇయర్కే డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఓకేనా? అండ్ ఇంకొక ప్రాబ్లం చూడండమ్మా. A company charges depreciation on plant and machinery under reducing balance system 15% per annum. On 1st April 2012, the balance in the ledger stood at 4,60,000. Following particulars are given relating to plant and machinery during the 4 years ended 31st March 2016. So date చూడండమ్మా. 1/9/2012. A machine purchased was 20,000. Installation expenses 1,000. Next 1/7/2013. Purchased a new machine costing 50,000. Installation expenses 2,500. A sum of 30,000 was paid on the same date and the balance was paid in May 2014. Next 31st August 2014. Plant purchased on 1st April 2011 for rupees 30,000. Installation expenses 1,500. Was disposed of for 36,000. Next, on November 2015, some old machines book value 10,000 were sold for 4,000. Show plant and machinery account as would appear in the books of the company for the 4 years ended 31 March 2016. Assuming depreciation is charged proportionately evenly if the asset is sold or destroyed. సో ఇక్కడ అసెట్ అనేది లాస్ వచ్చినా సేల్ చేసినా కూడా మనం డిప్రిసియేషన్ అనేది ప్రపోర్షనేట్గా
క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారమ్మా, ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ ఇచ్చారు. సో ఈ ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ కూడా ఒరిజినల్ కాస్ట్కి యాడ్ అవుతుంది. ఓకే, ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ కూడా ఒరిజినల్ కాస్ట్కి యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడుంది, 1st April 2012 ద బ్యాలెన్స్ ఇన్ లెడ్జర్ అకౌంట్ 4,60,000. సో చూడండి, టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 4,60,000. నెక్స్ట్ డిప్రిసియేషన్ చేయాలి కదమ్మా. సో ఇంకా మనకి ఇక్కడ ఏంటంటే చూడండి, 2012లోనే ఓకే 1/9/2012 సెప్టెంబర్ 1st ఇంకొక మెషినరీని పర్చేస్ చేశారమ్మా. ఎంత, 20,000. మిషనరీ కాస్ట్ 1,000, ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ సో టోటల్ 21,000. సో సెప్టెంబర్ టు మార్చ్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సెప్టెంబర్లో పర్చేస్ చేశారు కదమ్మా ఇంకొక మెషినరీని. కాస్ట్ ఎంత, 20,000 అండ్ ఎక్స్పెన్సెస్ 1,000. సో ఇప్పుడు మనం డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి చూడండి. కాస్ట్ ఆన్ మెషినరీ, సారీ ఇది మే ఇచ్చారు ఇక్కడ, సెప్టెంబర్ ఇచ్చారేంటి, వెయిట్ 1 second. I think it's 1/5/2012 మా, నాట్ 1/9. మే, అది May 1st 2012కి మెషినరీని పర్చేస్ చేశారు. సో మే అంటే మళ్ళీ జూన్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 11 months. ఓకే, మే టు మార్చ్ 11 months. సో డిప్రిసియేషన్ ఫర్ 11 months. సో కాస్ట్ ఎంత ఉందమ్మా, 21,000 ఇంటూ 15/100, 15% అన్నారు, ఇంటూ 11/12. ఓకే, సో ఎంత వచ్చింది, 2,887. సో డిప్రిసియేషన్ ఫర్ 2011 to 12 ఎంత వస్తుంది అప్పుడు, మళ్ళీ ఈ బ్యాలెన్స్ పైన చేయాలి. రైట్, ఎంత బ్యాలెన్స్, 18,113. సో 18,113 ఇంటూ 15%, 2,717. నెక్స్ట్ వన్, ఇక్కడ డిప్రిసియేషన్ అనేది మళ్ళీ purchased new machinery, a sum of 30,000 paid in the balance 2014. Sold old machineries, book value 10,000 was sold of rupees 4,000. సో ఇక్కడ డిప్రిసియేషన్ అనేది కొంచెం స్టెప్స్లో ఇచ్చారమ్మా. అంటే మనకి ఇక్కడ సో ఇక్కడ మంత్స్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలమ్మా. ఓకే, సో ఎవ్రీ ట్రాన్సాక్షన్ కూడా, ప్రతి ఒక్క డిప్రిసియేషన్కి కూడా ఇక్కడ మనం మంత్స్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఎన్ని మంత్స్కి ఇచ్చిరు అనేది చూడాలమ్మా. సో కొంచెం ఇది లాంగ్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు టైం సెట్ అవ్వదు. వీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, సో ఏంటంటే స్టెప్స్ ఎక్కువ ఉందమ్మా, చాలా స్టెప్స్ ఉన్నాయి. సో ఓన్లీ ఈ ప్రాబ్లం ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది, 1 hour. సో వీ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. సో ఏంటంటే ఇక్కడ ఈ రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్లో మనకి ఎంత అయితే బ్యాలెన్స్ వస్తుందో ఆ బ్యాలెన్స్ పైన మళ్ళీ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ దానిపైన చేస్తాం, మళ్ళీ ఆ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్కి ఫార్వర్డ్ చేస్తాం కదా, ఆ బ్యాలెన్స్ పై అగైన్ డిప్రిసియేషన్, అలా మనం వచ్చిన బ్యాలెన్స్ పైన డిప్రిసియేషన్ అనేది చేస్తూనే ఉండాలి. ఇఫ్ కేస్ సేల్ చేస్తున్నారు అంటే
ఆ సేల్ అమౌంట్ నుండి ఓకే ఫస్ట్ ఆ మెషిన్ కాస్ట్ ఎంత, ఆ కాస్ట్ నుండి మెషిన్ ఒరిజినల్ కాస్ట్ నుండి ఈ డిప్రిసియేషన్స్ అన్నీ కూడా మైనస్ చేయాలి. మైనస్ చేసి వచ్చిన వాల్యూ నుండి సేల్ వాల్యూ మైనస్ చేస్తే సో అక్కడ ఉన్న వాల్యూ కంటే మనం ఎక్కువ వాల్యూకి సేల్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది, తక్కువ వాల్యూకి సేల్ చేస్తే లాస్ వస్తుంది. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు మెషినరీ అకౌంట్లో డెబిట్ సైడ్, లాస్ వచ్చినప్పుడు క్రెడిట్ సైడ్ చూపించాలి. అండ్ ఖచ్చితంగా సేల్ అమౌంట్ అనేది క్రెడిట్ సైడ్ చూపించాలి. మనం పర్చేస్ చేసిన మిషనరీ వాల్యూ అనేది డెబిట్ సైడ్. టు బ్యాంక్ ఆర్ టు క్యాష్ బ్రాకెట్లో పర్చేస్, బై సేల్ ఆర్ బై క్యాష్ బ్రాకెట్లో సేల్. సో సేల్ చేసిన పర్చేస్ చేసిన మనం ఎంట్రీ అనేది ఖచ్చితంగా మనం మెషినరీ అకౌంట్లో షో చేయాలి. సో పర్చేస్ వస్తే డెబిట్ సైడ్, సేల్స్ వస్తే క్రెడిట్ సైడ్ అనేది మనం వాటిని మెన్షన్ చేయాలి. ఓకే సో ఈ డిప్రిసియేషన్ అకౌంట్లో ఏంటంటే మనకు ఓన్లీ 2 మెథడ్సే ఇంపార్టెంట్ కదమ్మా. సో దాంట్లో ఏంటంటే మీరు ఖచ్చితంగా ఏదైనా ఒక మెథడ్ అనేది పర్ఫెక్ట్ అవ్వండి. ఓకే సో ఇంకొకటి ఏంటి, మనకి ఓన్లీ డిప్రిసియేషనే లేదు కదమ్మా, ఇంకా డిప్రిసియేషన్కి వేరే చాప్టర్స్ కూడా ఉన్నాయి. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, డిప్రిసియేషన్ అని ఇంకొక చాప్టర్ ఉంది కదా. సో ఈ 3 చాప్టర్స్ అనేది మనకు ఒక యూనిట్లో ఉంది. 4th యూనిట్లో మనకి 3 చాప్టర్స్ ఉన్నాయి. సో వి కాంట్ ఎక్స్పెక్ట్ ఏది వస్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము కదా. ఇఫ్ కేస్ ఓన్లీ డిప్రిసియేషన్ ఉంటే పక్కా ఏదో ఒక మెథడ్ ప్రిపేర్ అయిపోయి ఫిక్స్ అయిపోతుండే ఖచ్చితంగా ఈ మెథడ్ వస్తుందిలే అని. బట్ ఇక్కడ మనకు ఆ ఛాన్స్ అనేది లేదు. సో 2 మెథడ్స్ కూడా మీరు నేర్చుకోవాలి. సో 2 మెథడ్స్ అంత పెద్ద రిస్క్ ఏం కాదు కదమ్మా. సో మనకి ఏంటి ప్రాసెస్ అంతా సేమ్, జస్ట్ ప్రొసీజర్ చేంజ్. సో ఇక్కడ ఏంటి అంతా సేమ్, పర్టికులర్స్ అంతా మనం ప్రొఫార్మా సేమే రాస్తాం. డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ చేయడం అనేది చేంజ్ అవుతుంది. స్ట్రెయిట్ లైన్ మెథడ్లో అంటే ఏంటంటే అక్కడ ఫిక్స్డ్, ఫస్ట్ అయితే మెషిన్ కాస్ట్ ఎంత ఉంటుందో ఒరిజినల్ కాస్ట్ పైన డిప్రిసియేషన్ చేయాలి. అదే డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ తీసుకుంటాం. ఓకేనా. ఇఫ్ కేస్ అది మిడిల్ ఆఫ్ ద ఇయర్లో పర్చేస్ చేస్తే ఫస్ట్ ఇయర్కి సగమే తీసుకోవాలి డిప్రిసియేషన్. సో ఆ 6 monthsకే తీసుకోవాలి, నెక్స్ట్ ఇయర్కి ఫుల్ అమౌంట్ తీసుకోవాలి. సో అది రూల్ అక్కడ. ఇక్కడ ఏంటి డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో ఎవ్రీ ఇయర్ మనకి బ్యాలెన్స్ అయితే ఎంత ఉంటుందో ఆ బ్యాలెన్స్ పైనే మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఆర్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఓకేనా. అండ్ ఇంకొకటి సో ఇంకొకటి ఏంటంటే చేంజ్ ఆఫ్ మెథడ్ అని. అంటే కొన్ని టైమ్స్ ఏంటంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం అంటే వాళ్ళు మెథడ్ని చేంజ్ చేసుకుంటారు. స్ట్రెయిట్ లైన్ మెథడ్ నుండి డిమినిషింగ్ బ్యాలెన్స్కి లేదా డిమినిషింగ్ నుండి స్ట్రెయిట్ లైన్కి అలా మెథడ్స్ అనేది చేంజ్ చేసుకుంటూ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తారమ్మా. సో అది ఒక టైప్ ఆఫ్ మెథడ్. సో దాంట్లో ఏంటంటే మనకి ఈ 2 మెథడ్స్ వచ్చేస్తే అది వచ్చినట్టే ఇంకా రైట్. స్ట్రెయిట్ లైన్ మెథడ్ అండ్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ వచ్చిందంటే మనకు ఆ మెథడ్ ఈజీ. బట్ మనకు ఫస్ట్ రావాల్సింది ఏంటి స్ట్రెయిట్ లైన్ మెథడ్ అండ్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. సో స్ట్రెయిట్ లైన్ మెథడ్లో ఏంటి డైరెక్ట్గా మనం ఫస్ట్ ఒరిజినల్ కాస్ట్ పైనే డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ఆ డిప్రిసియేషన్నే ఎవ్రీ ఇయర్ తీసుకుంటాం. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో ఏంటి బ్యాలెన్స్ అమౌంట్ మనకి ఈ ఇయర్లో ఎంతైతే క్యారీడ్ బ్యాలెన్స్ ఉంటుందో అది నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది ఓపెనింగ్ బ్యాలెన్స్. సో ఆ ఇయర్లో మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఆ బ్యాలెన్స్ అమౌంట్ అయితే ఎంత ఉంటుందో దానిపైన పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో అది మళ్ళీ క్లోజింగ్ బ్యాలెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అగైన్ ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ పైన మళ్ళీ పర్సంటేజ్. అంటే ఇక్కడ మనం డిమినిషింగ్ రిటర్న్ డౌన్ రెడ్యూసింగ్ అంటే ఏంటి ఎంతైతే మనకి బ్యాలెన్స్ తగ్గుతుందో మళ్ళీ దానిపైన పర్సెంట్. అంటే ఎవ్రీ ఇయర్ మనకి ఒరిజినల్ కాస్ట్ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే ఒరిజినల్ కాస్ట్ అనేది ఇక్కడ మనకి ఫిక్స్గా ఉండదు, ఆ వాల్యూ అనేది తగ్గుతూనే ఉంటుంది. అదే ఒరిజినల్ కాస్ట్ అయితే ఒరిజినల్ కాస్ట్ ఫిక్స్డ్ అంతే అలాగే ఉంటుంది. జస్ట్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ చేస్తాం, 1 time ఇట్ విల్ బి రెడ్యూస్డ్. సో అదే అమౌంట్ని ఎవ్రీ ఇయర్ తీసుకుంటాం. బట్ ఇన్ దిస్ మెథడ్ ఒరిజినల్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూనే ఉంటుంది. మనం ఎవ్రీ ఇయర్ ఆ వాల్యూ డిక్రీజ్ అయిన వాల్యూ పైన మళ్ళీ పర్సంటేజ్ చేస్తాం, మళ్ళీ పర్సంటేజ్ అలా మనం రీఅరేంజ్ చేస్తుంటాం.
సో ప్రతి ఇయర్ కూడా డిప్రిసియేషన్ అనేది స్పెషల్గా క్యాలిక్యులేట్ చేయాలి అండర్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఈ బుక్లో కొంచెం ఏంటంటే కొంచెం క్రిటికల్గా ఉంది. సో ఇది కళ్యాణి పబ్లికేషన్ మా. సో దీంట్లో ఏంటంటే కొంచెం క్రిటికల్గా ఉంటాయి ప్రాబ్లం, అంత ఈజీ మెథడ్లో ఉండవు. సో ఇంకా వేరే బుక్ కూడా మనం ప్రిఫర్ చేద్దాం. ఓకే రైట్, డోంట్ వరీ, మనం ఇంకా వేరే బుక్ కూడా ప్రిఫర్ చేద్దాం. సో దాంట్లోనే కొంచెం ఈజీ మెథడ్స్లో ఉంటాయి ప్రాబ్లమ్స్. సో దీంట్లో ఏంటంటే మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. డైరెక్టే ఫస్ట్ ప్రాబ్లమ్సే మనకి కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఇచ్చారు. సో మీరు ఏం టెన్షన్ తీసుకోకండి, ఏం భయపడకండి, ఇంకా వేరే బుక్స్ కూడా మనం ప్రిఫర్ చేద్దాం. ఓకే. సో దీంట్లో నుండి మనం తీసుకుందామా. సో ఇలా 33 1/3 అని ఇచ్చినప్పుడు ఎలా తీసుకోవాలంటే ఏదైనా సరే 33 అనే కాదు, ఇట్లా 1/3 ఓకే. ఇలా ఇచ్చినప్పుడు ఏంటి, ఆ 1 డివైడెడ్ బై 3 చేస్తే ఎంత వస్తుందమ్మా, 0.33. సో ఈ 33 ప్లస్ 0.33, ఓకేనా, 33.33, 33 ఇంటూ 0.33, 33.33. సో ఇలా చేయండి. సో ఈ 33 1/3 వచ్చింది, ఎలా చేయాలని అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా అమౌంట్ వాల్యూ తీసుకోండి. ఆ వాల్యూ ఇంటూ 33 1/3 ఎలా తీసుకుంటారమ్మా, క్యాల్సిలో 33 కొడతారు, మళ్ళీ 1/3 అనేది వస్తుందా, రాదు. సో ఫస్ట్ 1/3ని మనం డివైడ్ చేసుకోవాలి. 1/3ని డివైడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా, 0.33 వస్తుంది. సో ఆ 33ని ఇక్కడ మనం ఇంటూ చేస్తే 33.33 వస్తుంది. సో ఇలా తీసుకోవాలి పర్సంటేజ్ ఎప్పుడైనా. ఓకేనా? ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో ఈ లాంగ్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.